కానీ ఇలాంటి సిచ్యువేషన్ చాలా ఎదురవుతాయి కదా హ్మ్. ఇండస్ట్రీలో. సినిమా అంటారు, అది అంటారు, అక్కడ తీసుకెళ్తారు, ఇక్కడ తీసుకెళ్తారు, హ్మ్. ఏముండదు షూటింగ్. పాపం వాళ్ళకి తీయాలనే ఉంటది గానీ ప్రొడ్యూసర్ వల్ల ప్రాబ్లమ్ అవుతది. కొంతమంది డైరెక్టర్స్ వల్ల ప్రాబ్లమ్, కొంతమంది అదేంటో నేను చేసే టైంకే ఆ ప్రొడ్యూసర్‌కి హెల్త్ ఇష్యూస్ రావడం, ఒక ఆయనకి హార్ట్ అటాక్ వచ్చింది. ఒక అనకూడదు. సో, ఐ మీన్ అట్లా ఏదో ఒక ఇష్యూ అయిపోతది. స్టార్టింగ్‌లో మరీ అసల 4 మూవీస్ నేను హీరోయిన్‌గా సైన్ గూడా చేశాను నేను. ఎప్పుడు ఫస్ట్ టైమ్ గదా! అడ్వాన్స్ ఆ! ఇస్తారా? అడ్వాన్స్ ఇచ్చారు కొంచెము. ఆ, తర్వాత ఇంకా మూవీ టైంకి పాపం ఏదో ఒకటి అయిపోద్ది ప్రొడ్యూసర్‌కి, డైరెక్టర్. నేను అనుకున్నా నేనేంటి ఐరన్ లెగ్ అని ఏదో అంటారు కదా! అదా ఏంటి అని చెప్పి నేను అలా ఫీల్ ఆ, అయిపోయేదాన్ననమాట. ఆ, ఆ. తర్వాత ఓకే ఇంకా మళ్ళీ అడ్వాన్స్‌లు బ్యాక్ తీసుకోరు కదా. తీసుకోరు. అలా బాగానే 4 అడ్వాన్స్‌లు వచ్చాయి అయితే. అహా! 2 మూవీస్‌కి ఇచ్చారు. అప్పుడెంత 10,000, 20,000 అప్పట్లో అదే ఎక్కువ. బట్ ఓకే. 2018, 2019 టైంలో. అచ్చా, అచ్చా, అచ్చా. అంతే. ఇందాక ఒక టాపిక్ చెప్తున్నావు లైక్ అంటే అమ్మాయి అదే వాళ్ళ నాన్నకి ఇష్టం లేకుండా ఇక్కడ ఉంటుంది అని చెప్పి నువ్వు చెప్పడం జరిగింది కదా. అంటే మీ పేరెంట్స్‌కి ఇష్టం లేదా ఇండస్ట్రీ? స్టార్టింగ్‌లో ఇష్టం లేదు. హ్మ్. అంటే ఫ్యాషన్ డిజైనింగ్ చదవడం అంటే డ్యాడీకి భయం జస్ట్ అంతే. ఇదేంటంటే మనకి రెగ్యులర్ ఇన్‌కమ్ ఉండదు. హ్మ్. ఎప్పుడు డబ్బులొస్తాయో, ఎలా వస్తాయో, ఎప్పుడు సెటిల్ అవుతాం ఏమీ తెలీదు. సో, ఆ భయంతో లైక్ వద్దు, వద్దు, వద్దు అని అంటారనమాట. హ్మ్. బట్ ఓకే. హ్మ్. మీ ఫ్యామిలీకి కూడా ఇష్టం లేదు. మీ డ్యాడీ ఫ్యామిలీలో నువ్వేనా ఫస్ట్ నేనొక్కదాన్నే. ఇండస్ట్రీ? మొత్తం ఇండస్ట్రీ నువ్వు ఒక్కదానివా? అమ్మాలకి ఒక్కదానివే? ఒకదాన్నే. మా ఫ్యామిలీలో ఏ తేడా పనిచేసినా నేనే ఫస్ట్. తేడా ఇన్ ద సెన్స్ తిరగడం, ట్రావెలింగ్ ఎక్కువ. ఆ! లైక్ సోలో ట్రావెలింగ్ గానీ. కాదా ఇప్పుడు నువ్వు 5 బాయ్ ఫ్రెండ్స్ అని చెప్పావు హ్మ్. బ్రేకప్స్. హ్మ్. మీ అమ్మోళ్ళు ఇప్పుడు ఇంటర్వ్యూ చూస్తారు. లోపలికి వెళ్తది ఫోన్. ఏంటి రియాక్షను? మా అమ్మయ్యకి తెలుసు. వాళ్ళు పాపం నా రిలేషన్ అప్పుడు మమ్మల్ని కలిపుంచడానికి ఇలాగే డ్యాడీ ఇన్వాల్వ్ అవ్వరు ఎక్కువ. మమ్మీ ఫ్రెండ్లీ. డ్యాడీ అన్నీ వింటూ, చూస్తూ రియాక్ట్ అవ్వాల్సిన టైంలో అవుతారు. సో, మమ్మీ నాకు ఫ్రెండ్‌లాగా అడ్వైజెస్ ఇష్టం. వాళ్ళతో మాట్లాడడం. అంత ఫ్రెండ్లీగా ఉండడం వల్ల 5 బ్రేకప్‌లయ్యాయి. 5 బ్రేకప్‌లంటే నేను నిజంగా ఇప్పటికి చెప్తున్నా. ఒక్క బ్రేకప్ నేను చెప్పింది గాదు. వాళ్ళే చెప్తారు. మళ్ళీ 3, 4 మంత్స్ తర్వాత వెనక్కొస్తారు. నువ్వు అలా టార్చర్ పెడతావేమో. నేను పెడతా. టార్చర్ పెడతా. నాతోటే ఉండాలి. నాతోటే లాయల్‌గా ఉండాలి. వేరే వాళ్ళతో మాట్లాడొద్దు. మాట్లాడొచ్చు. ఐ మీన్ తెలివైన రిలేషన్‌షిప్స్. టార్చరా? హ్మ్. ఆ టార్చర్ పెడతా. ఆహా! ఆ! కమిట్మెంట్ ఇష్యూస్ నీకు జరిగాయా? చాలా జరిగాయని కూడా విన్నాను. ఇండస్ట్రీలో ఇండస్ట్రీలో జరిగాయి. జరిగాయా? అడిగారా? హ్మ్. ఏమని అడుగుతారు? ఎలా అప్రోచ్ అవుతారు ఆళ్ళు? ఇది ఎలా డైరెక్టర్, ప్రొడ్యూసర్ వీళ్ళెవరు మనతో బేసిక్‌గా మధ్యలో కొంతమంది ఉంటారు గదా! మనల్ని ఎవరైతే పిలుస్తారో లెట్ ఇట్ బి కోఆర్డినేటర్, మేనేజర్, కొన్ని సిట్యుయేషన్స్‌లో అసిస్టెంట్ డైరెక్టర్స్. హ్మ్. వాళ్ళనమాట. అంటే అటు సైడ్ నుంచి అడుగుతారో లేదో తెలీదు. వీళ్ళే చెప్తారా అలాగా తెలీదు. హ్మ్. నువ్వు కొంచెం క్లోజ్‌గా ఉండాలి డైరెక్టర్ వాళ్ళతో. కొంచెం మెసేజ్‌లు చేసి మాట్లాడొచ్చు కదా! నంబర్ ఇస్తాను. నీకు ఛాన్సెస్ ఎక్కువొస్తాయి. ఇట్లా అనమాట. పెద్దవే. పెద్ద మూవీ డైరెక్టర్లు పెద్దవే. ఒక 2 మూవీస్ అయితే పెద్దవే. పెద్ద డైరెక్టర్లు. ఆ! వాళ్ళతో నేను నార్మల్ ఫ్రెండ్లీగా ఉండేదాన్ని. ఆల్ ఆఫ్ ఎ సడెన్ ఆయన "నువ్వు కొంచెం డైరెక్టర్‌తో క్లోజ్‌గుండు" అని. క్లోజ్‌గా ఇన్ సెన్స్ నేను ఫ్రెండ్లీగా క్లోజ్‌గానే ఉన్నాను కదా! ఇంకేంటి అనంటే, "లేదు నీకు అర్థం కాదా?" ఇట్లా అనమాట. డైరెక్ట్‌గా చెప్పకుండా. ఉన్నాయా? ఆహ్, ఇప్పుడు మెసేజ్‌లుంటాయా మీ దాంట్లో? మెసేజ్‌లో కాదు. ఇది డైరెక్ట్ కన్వర్జేషన్. హ్మ్. మెసేజెస్‌లో ఎప్పుడు లైక్ ఒకసారి రా, మీట్ అవ్వు, మాట్లాడు డైరెక్టర్ గారితో అట్లా ఉంటాయి. ఉంటాయి చాట్స్ ఎక్కడో. అవేమొద్దు గైస్ ఇప్పుడు. అమ్మో! సో, అంటే నేను తిట్టేస్తా బేసిక్‌గా. ఆ! మీ ఏజ్ ఏంటి? మీరు చేసే పనులే మీరెందుకొచ్చారు ఇండస్ట్రీకి? అసలు ప్రొఫెషనలిజం లేదు, ఏం లేదు అది అని చెప్పి ఇంక తిడితే హ్మ్. వాళ్ళింక నాతో మళ్ళీ మాట్లాడరు కూడా. ఇంక హ్మ్. వాళ్ళు ఎన్ని మూవీస్ తీసినా నాకివ్వలేదు ఛాన్స్. హ్మ్. సో, అలా ఛాన్సెస్ పోయినవి కూడా ఉన్నాయి. పోతుంటాయి మరి ఇంకెందుకొస్తాయి? ఆబ్వియస్‌లీ. నేనొకటి నమ్ముతా. మనం ఎంత చిన్నగా ఎదిగితే అంత లాంగ్ లాస్టింగ్ ఉంటాం. ఇప్పుడు ఎంత నీ ఏజు? గూగుల్‌లో వెతుక్కోండి గైస్. అంటే ఇంకెంత చిన్నగెళ్తావా అని. ఫాస్ట్ సక్సెస్ కొట్టాలి కదా అమ్మ! ఫాస్ట్ సక్సెస్ ఎప్పుడు నిలవదన్న. ఇన్‌స్టాగ్రామ్ నుంచి సంపాదిస్తున్నావా డబ్బులు? అసలు నేను ఇన్‌స్టాలో యాక్టివ్ ఉండను. రీసెంట్‌గా యాక్టివ్ అయ్యా. కమర్షియల్స్ అదే మా ప్రమోషన్స్ అవి. నాకు ఇదివరకు ఏం బెదిరించడం కాదు. చెప్పారేంటంటే, "నువ్వు ఇట్లా కొలాబరేషన్స్ అవి ఇవి చేసావనుకో ప్రమోషన్స్ నిన్ను మూవీస్‌లో పెట్టుకోరు. యూట్యూబ్‌లో చేసినా నిన్ను ఐ మీన్ పెట్టుకోరు మూవీస్‌లో. మూవీస్‌కెప్పుడు ఫ్రెష్ ఫేసెస్ కావాలి.
కొత్తదనం కోరుకుంటారు. సో జనం నిన్ను ఎక్కువ చూసారనుకో వాళ్ళకి నీ ఫేస్ అలవాటు అయిపోద్ది. సో నిన్ను స్క్రీన్ మీద చూడాలనుకోరు అని ఇట్లా ఏవేవో చెప్పేశారనమాట నాకు. ఒక అందుకే పాయింట్లో అది నిజమే. అందుకే కనబడడం మానేసావా? అంత యాక్టివ్‌గా ఉండను. అందుకే నేను ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా ఉండను. పోస్టులు చేసేదాన్ని కాదు. ఈ మధ్య పోస్ట్ చేస్తున్నాను నేను. ఈ మధ్య కొంచెం ఈ నమ్ముతున్నావా నువ్వు? నమ్మ ఆ! నమ్మా ఒక సిట్యుయేషన్‌లో ఏంటంటే ముందు నేను షార్ట్ ఫిల్మ్స్ చేసేదాన్ని కదా! ఆ. సో ఒక 2, 3 మూవీస్ పెద్ద మూవీస్‌కి ఆడిషన్‌కెళ్ళినప్పుడు ఏం చేసావు ఇదివరకంటే షార్ట్ ఫిల్మ్సా? ఓకే. ఈ అమ్మాయిని హీరోయిన్ ఫ్రెండ్ పక్కన పెట్టండి. హీరోయిన్ ఫ్రెండ్ కూడా కాదు. ఆడిషన్ బావుందన్నారు. అన్నీ బావుంది. హీరోయిన్ ఫ్రెండ్ పక్కన ఫ్రెండ్. అంటే డైలాగ్ ఉంటదో లేదో తెలీదు. నన్ను ఉంచుతారో లేదో తెలీదు. కట్ చేస్తారో తెలీదు. సో వాళ్ళు అంటే ఏంటంటే షార్ట్ ఫిలిమ్స్ కాబట్టి అట్లా వెనకేసేయండి. అదే మళ్ళీ మూవీస్ చేస్తే మళ్ళీ ఇంపార్టెంట్ రోల్ ఉంటది. మేబీ ఎక్స్‌పీరియన్స్ చూస్తారేమో అక్కడ. వాళ్ళది కూడా తప్పు కాదు. ఎక్స్‌పీరియన్స్ ఉండాలి కాబట్టి అలా అన్నారేమో అని నేను కానీ వన్స్ పొలిమేర వచ్చాక అట్లా నాకు ఆడిషన్స్‌కి కూడా పిలవట్లేదు. డైరెక్ట్ ఇది క్యారెక్టర్. ఇది రండి అని చెప్పి అంత ఉంది. ఓకే. ఒక సైడ్ ఆ ఇంపాక్ట్ ఉంది.